రెండు బాలలు ఖాళీ అయ్యే అయ్యా బుట్టు బుట్టు అందరికీ పడుతున్నా వెంకటేష్ బుట్టేది హలో జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి కొద్దిసేపు. కళ్యాణం పైన కూర్చున్న దంపతులు స్మరం గణేశ్వరం అదేకతామ దేశతాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతు సోచిరాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి నవరత్న ఖచ్చిత హేమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్టామయో భవస్థానవోర్జేతధాతన మహేరణాయ చక్షతే యోమశ్యవతమోరస్తస్య భాజయతే అనః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమాభవో యస్య క్షయాయ జన్మద. ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతయే నమః. ోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం మహే ఆచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రః సువసనాన్యరుషాభిధేనో సుదుఘాః పూయమానః. చంద్రావర్తవేణ హృణ్యాభిశ్రాహాన్విధనో దేవజామా. మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్ప అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యచ్చహజం పురస్తావరణం. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతస్మి వినాయకహస్తి ముఖం. సురసుర గణపతి సుందర దేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి భద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ భక్త్రం గిరిజా పుత్రం గణగుణమిత్రం గణపతి నిషప్రదం. పరభుత పరిసంగం గణపతిం తబలిత పద్మరుజం. సురవది వంద్యం సుందర రత్నం సురచిత మణిమకుటం. దేవతా ప్రియంతాం నైరుత్యాం సించేతు. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఇతయః. ప్రాక్కలశే శుభాని వర్ధంతాం. శివా ఆపసంతు శివా ఓషధయః సంతు శివా వనస్పతిః సంతు. అహోరాత్రే శివే స్యాతాం. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. ఉత్తరోత్తర మహానభివృద్ధిరస్తు. ఉత్తరోత్తర శుభా క్రియా సంపద్యంతాం. అగ్నిపురోగా విశ్వే దేవాః ప్రియంతాం. మహేశ్వరి పురోగా మాతరః ప్రియంతాం. ఇంద్రపురోగా మరుద్గణాః ప్రియంతాం. వసిష్ఠపురోగా ఋషిగణాః ప్రియంతాం. ఋషయశ్చందాగుశ్చాచార్య వేదాయజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతాం. బ్రహ్మజ బ్రాహ్మణాశ్చ ప్రియంతాం. श्रद्धामेधे प्रियेतां. प्रीतां भगवान् नारायणः. प्रीतां भगवान् स्वामी महासेनः. प्रीतां भगवान् पितामहः. प्रीतां भगवान् प्रपितामहः. सत्या एता आश्रन्तु पुण्याः कालावाच्यन्ताम्. उत्तु सर्वसम्पदस्तु. ओम श्रुतिवो हव्यामृत श्रुतीनागं श्रुतिगं हिनोम्यध्वरगं श्रुतिभ्यः. अर्धेन सत्यमृतसाभ आयञ्चि जन्मानश्रियः पावकाः. प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तां. दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां. प्रतीच्यां दिशि गृहाः पशवो मार्जयन्तां. उदीच्यां दिश्यापोषदेवनस्पतयो मार्जयन्तां. ऊर्ध्वायां दिशि संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां. एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः श्री लक्ष्मी नारायणो मामहेश्वरादित्यादि नवग्रह प्रीत्यर्थं स्वस्ति पुण्याः वाचन मंत्र जप दक्षिणा मनसोत्साह परिविद हिरण्यं तुभ्यमहं संप्रददे नमः. वरुणं वास्तुपुरुषं ब्रह्माणं यथास्थानं प्रवेशयामि. शोभनार्थे क्षेमाय पुनरागमनाय च पुनः संदर्शनाय च. పూజ అంటే ఏమిటయ్యా అంటే
పూర్వం మన ఇంటికి వచ్చిన అతిథిని ఎలా అయితే సత్కరించే వాళ్ళమో దాన్నే పూజ అన్నారు. అంటే మొదట పాదయో పాద్యం సమర్పయామి అంటే కాలు కొడగడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం అనమాట. అలాగే హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. అలాగే నీరు తాగడం, మంచినీరు తాగడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. స్నానానికి ఏర్పాటు చేసి వస్త్రము, యజ్ఞోపవీతం ఇవన్నీ ఇచ్చేవాళ్ళం అనమాట. ఇది 16 విధాలుగా ఉంది. అందుకే దీన్ని షోడశోపచార పూజ అన్నారు. ఇది ఎలా చేసుకోవాలయ్యా అంటే పూర్వం 2 పద్ధతులు ఉండేవటండి. పూర్వం ఋషులు ఏం చేసేవారట, ఒక చెట్టు కింద కూర్చుని స్వామివారు ఇలా ఉంటారు, అమ్మవారు ఇలా ఉంటారు అని కళ్ళు మూసుకుని ఊహించుకుని అక్కడ పూజ చేసేవారట. కలియుగానికి వచ్చేంత వరకు ఏమిటయ్యా అయిందంటే మనం ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నిన్నేం జరిగింది, రేపేం జరుగుతుంది, ఇదే కనబడుతుంది తప్ప మనకి అమ్మవారు అయ్యేవారు కనబడరు. అందువల్ల మనకి సూచించింది ఏమిటయ్యా అంటే నిర్గుణోపాసన. అంటే పూర్వం ఋషులు చేసేది సగుణోపాసన అనేవారు. ఇప్పుడు మనం చేసేది ఏమిటయ్యా అంటే నిర్గుణోపాసన. అంటే మనకి సూచించింది ఏమిటి, ఒక విగ్రహాన్ని కానీ ఒక పటాన్ని కానీ ఏర్పరచుకుని స్వామివారు అమ్మవారు పటాన్ని ఏర్పరచుకుని అక్కడ పూజ చేసుకోమన్నారట. ఇది కలియుగానికి వచ్చేంత వరకు మనకు అవుతుంది. ఇది ఎలా చేసుకోవాలి, యద్భావం తద్భవతి. మనం విగ్రహానికి నిమిత్తం విగ్రహానికి మాత్రమే పూజ చేస్తున్నాం, లేదు ఒక మట్టి పాత్రకి మాత్రమే పూజ చేస్తున్నాం అనే భావనతో చేసుకున్నాం అనుకోండి, దానికి ఫలితం అస్సలు ఉండదన్నమాట. మనం సాక్షాత్ స్వామివారు అమ్మవారు మన కళ్ళెదుట కూర్చుని మన చేత సేవ చేయించుకుంటున్నారనే భావనతో మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదనమాట. అందుచేత రామనామ స్మరణ జరుగుతూ ఉండాలి మీ మనసులో. కళ్యాణం జరుగుతున్నంత సేపు రామనామం జరుపుతూ ఉండండి. ఓకేనండి. తదంగా తద్దేవతా మండపారాధనం కరిష్యే. శనైశ్చర గ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాహల్యాంబరధర నీలఛత్రధ్వజరథ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢ మేరుం ప్రదక్షిణీ కుర్వాణో పుత్ర పరివార సమేతో గ్రహమండలే ప్రవస్తమస్మిన్నధరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే శనైశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చిత్ర ఆభవదోతే సదా వృతస్సగా లక్ష్మణ హనుమంతమావాహయామి స్థాపయామి పూజయామి. ఒకసారి అలాగా కమలబాగు పట్టుకుని ఓం అసునేదే పునరస్మాశ్చ పునః ప్రాణవిహణో దేహి భోగం యో పశ్యేమ సూర్యముచ్చరంతామనుమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమావః ప్రాణానైవైధాస్థానమువహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన మూర్తేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతమావాహయామి స్థాపయామి పూజయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. సీతారామచంద్ర భగవాన్ కి, సీతారామచంద్ర భగవాన్ కి, సీతారామచంద్ర భగవాన్ కి. అయ్యా ఒక చక్కటి सीतारामचंद्र भगवान की, सीतारामचंद्र भगवान की, सीतारामचंद्र भगवान की. हरि ओम बृहत्सामक्षत्रवृद्धवृष्टयन् दृष्टभौजस्वभेदमुग्रवीरौ इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदौ वातेन सगरेण रक्षा. रक्षाबन्धनधारण मुहूर्तः शुभ मुहूर्तो अस्तु.
సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. హరి ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపనేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమక్రియం ప్రతిముక్త శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్తః శుభ ముహూర్తో అస్తు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా కళ్యాణార్థం కన్యాం వృణీమహే తస్మై దాస్యామి. తతః పాణిగ్రహణాంగత్వేన సీతారామచంద్ర స్వామి దేవతా కళ్యాణార్థం వృణీమహే తస్మై దాస్యామి. రామచంద్ర హనుమత్ సమేత భరత శత్రుఘ్నుడు. అంటే రామనామం అనేటిది ఎంత గొప్పదో తెలుసునా? రామనామం అనేటిది ఒకానొక సమయంలో విభీషణుడు అంటే రాముడికి ఏదో ఉత్తరం పంపాలి అంటే ఆయనకి ఏదో ఒక సందేశం, ఆయనకి సంబంధించిన కార్యక్రమం పైన ఒక సందేశం పంపాలని చెప్పి ఆయనే సేవకుణ్ణి రాముడి దగ్గరికి పంపించమని, ఇది ఆయనకి చేర్చమని చెప్తాడు. అయ్యా మరి నాకు అంత శక్తి లేదు, సముద్రాలు దాటే అంత శక్తి నాకు లేదండి అని చెబితే అప్పుడు విభీషణుడు ఒక పేపర్ పైన ఒకటి రాసిస్తాడు. ఆయన చేతిలో పెట్టి నువ్వు ఇది తీసుకొని ఓపెన్ చేయకుండా ఏదైతే నీకు ఇచ్చానో నేను మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేంత వరకు అది ఓపెన్ చేయకు, తెరిచి చూడకూడదు, అంత విశేషమైనటువంటిది ఉంది అందులో అని చెప్పి చెప్తాడు. సరే ఈ సేవకుడు ఏం చేస్తాడు? సముద్రం ఎగిరాడు, పోతున్నాడు, చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంత శక్తి నాకు ఎక్కడది, నేను అసలు ఇంత ఎగరలేను కదా, ఇంత శక్తి నాలో లేదు కదా, ఎందుకు నాకు ఇంత ఈ శక్తి వచ్చింది, అసలు ఈ పేపర్లో ఏముంది, ఆయన పంపించే సందేశంలో ఏమున్నదని చెప్పి తెరిచి చూస్తే శ్రీరామ అని రాసిందంట. అది తెరిచి చూడగానే ఆ సేవకుడు కింద పడిపోయాడు, ఇంకా ఎగరడానికి లేదు. అంటే ఎంత శక్తివంతమైనటువంటిది అండి రామనామం. అందుకే రామనామాన్ని జపిస్తూ ఉండాలి మనం, రామ రామ అంటూ ఉండాలి, అంత శక్తివంతమైంది. రామ అనే 2 అక్షరాలు ఎందుకు వచ్చినాయి తెలుసా? రామ అనే 2 అక్షరాలు ఎందుకు వచ్చాయి? శివ అని ఎందుకు వచ్చాయి 2 అక్షరాలు? అంటే రాముడు అమ్మవారి దగ్గరికి, సీతామ్మవారి దగ్గరికి లంక కోసం వెళ్తుంటే సముద్రం దాటాలి. సముద్రం దాటుతుంటే ఆయనకి ఇంకా ఎప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని ఆయన విడవలేదు. ఎప్పుడైనా విడిచాడు ఆ ధర్మం, విడవలేదు. వాళ్ళ నాన్నగారు అయ్యా నువ్వు ఇట్లా పట్టాభిషేకం అయ్యే ముందు 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాలని చెప్తే ఏమన్నాడు? మనం ఏమడతాం, ఏమైనా పని చెప్తే నాన్న ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఇది ఎందుకు అని క్వశ్చన్ చేస్తాం. ఆయన ఏం అడగలే, అనగానే సరే అన్నాడు. 14 సంవత్సరాలే అరణ్యవాసం ఎందుకు తెలుసా? 14 సంవత్సరాల అరణ్యవాసం ఎందుకు అంటే 14 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఆ రాజ్య పరిపాలన చేయడానికి ఉండదు. అట్లా అని చెప్పి భగవంతుడు స్వామివార్లు దేవతలందరూ కూడా భయపడి బుదుతున్నారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం చెప్తారా, కోరిక ఏం కోరుకుంటుంది? 14 సంవత్సరాలు అంటే
తర్వాత ఇబ్బంది అయిపోతాయి కదా అని చెప్పి 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ 9 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడూ కూడా ధర్మాన్ని మాత్రమే ఆచరించేటువంటి వాడు. ధర్మం ఎట్లుండాలి? భగవంతుని మనం కోరుకుంటే ఎట్లుండాలి? కోరిక కూడా ధర్మంగానే ఉండాలి. అప్పుడే భగవంతుడు మీకు ఆ కోరిక అనేది ఇస్తాడు. మరి అదేవిధంగా లంకను దాటుతుంటుంటే ఆయనకి ఓపిక లేదు, ఇంకా ఏం చేయాలి ఏం తోచట్లేదు. ఏం చేస్తాడు? పరమేశ్వరుని, రామేశ్వరం తెలుసా అందరికీ? రామేశ్వరంలో లింగం ఉంటుంది, శివలింగం ఉంటుంది తెలుసుగా. రామేశ్వరంలో శివలింగాన్ని తయారు చేసి ఆయనకు అభిషేకం రామేశ్వరంగా మారింది. కాబట్టి ఇట్లా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాశృంధారయతాం ధ్రువం తస్మై దేవ అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఫాస్ట్ గా చెప్పాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. నేను ఎంత ఫాస్ట్ వస్తున్నా అంత ఫాస్ట్ రావాలి. హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. ఇంకా హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. జయ సీతారామ భగవానికి సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ ఇంకా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. జయ బలో పవనసుత హనుమాన్. జై 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 శ్రీరామ్. ఎంత ప్రతాపము వాడు, ఎంతటి నేరు పరి, ఎంతని పొగడవచ్చు నీ రాముని, ఎంతని పొగడవచ్చు నీ రాముని. ఎంత ప్రతాపము వాడు, ఎంతటి నేరు పరి, ఎంతని పొగడవచ్చు నీ రాముని, ఎంతని పొగడవచ్చు నీ రాముని. వాలినొక్క కోలలేసి వారధి కట్టిన వాడు తాలిమితో సుగ్రీవుని లాలించినాడు. వాలినొక్క కోనలేసి వారధి కట్టిన వాడు తాలిమితో సుగ్రీవుని లాలించినాడు. పాలించి విభీషుని పట్టముగటిన వాడు ఏలుమని లంకకెళ్ళని రాముడు, ఏలుమని లంకకెళ్ళని రాముడు. ఎంత ప్రతాపము వాడు, ఎంతటి నేరు పరి, ఎంతని పొగడవచ్చు నీ రాముని,
ఎంతని పొగడవచ్చు నీ రాముని. పుచ్చిపరాముండెముగా కుంభకర్ణు కొట్టినాడు ఎచ్చిరా కసుల చంపెని రాముడు. కుచ్చిపరాముండెముగా కుంభకర్ణు కొట్టినాడు ఎచ్చిరా కసుల చంపెని రాముడు. తచ్చి రావణాసురుని తలలు చెండాలినాడు. తచ్చి రావణాసురుని తలలు చెండాలినాడు. ఇచ్చకులాదులనిట్టే ఈ రాముడు. ఇచ్చకులాదులనిట్టే నీ రాముడు. ఎంత ప్రతాపము వాడు, ఎంతటి మేలు పరి, ఎంతని పొగడవచ్చు నీ రాముని. ఎంతని పొగడవచ్చు నీ రాముని. సీతతో విమానమెక్కి చేరయోధ్యకు వచ్చి ఈతల పట్టామేలినాడి రాముడు. సీతతో విమానమెక్కి చేరయోధ్యకు వచ్చి ఈతల పట్టామేలినాడి రాముడు. శ్రీధరునితో కూడి శ్రీ వెంకటేశుడైనాడు. శ్రీధరునితో కూడి శ్రీ వెంకటేశుడైనాడు. ఇతడే దర్శించరో ఈ రాముడు. ఇతడే దర్శించరో ఈ రాముడు. రాముని ఎంతని పొగడవచ్చు నీ రాముని. ఎంత ప్రతాపము వాడు, ఎంతటి నేరు పరి, ఎంతని పొగడవచ్చు నీ రాముని. ఎంతని పొగడవచ్చు నీ రాముని. ఎంతని పొగడవచ్చు నీ రాముని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెళ్ళంట. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నమ్మే నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నమ్మే నీ పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నమ్మే నీ పెళ్లి కూతురు. కొంత పెడమరలి నమ్మే నీ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు. పేరంటాల నడిని పెళ్లి కూతురు
తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరని నవ్వే నీ పెళ్లి కూతురు కొంత పెడమరని నవ్వే నీ పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేను పెట్టిన చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేను పెట్టిన చీరలు కట్టే పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పడి పెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పిరికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరని నవ్వే నీ 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 పెళ్లి కూతురు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై జై